ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటి అసలు? ఇప్పుడు కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చిర్రు. ఆయనేమో నేను రాను నా ఫార్మ్ హౌస్‌కి రండి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకొక నోటీస్ ఇచ్చారు. లేదు లేదు నందినగర్ కన్నరా, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కన్నరా అని. ఇప్పటికే సంతోష్‌ని, హరీష్‌ని, కేటీఆర్‌ని వీళ్ళందరిని విచారించిర్రు. అంటే ఏమనిపిస్తుంది ఈ విచారణ అంతా చూస్తుంటే మీకు? అంటే ఇప్పుడు ఇందులో పెద్ద ఆశ్చర్యమే ఉంది సార్. ఇప్పుడు వాళ్ళంతా ఒకటే సార్. వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి జనాన్ని మాయ చేస్తారు కాబట్టి 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళు థ్రెట్ చేసుకుంటారు. కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ కోసం, సెటిల్మెంట్ కోసం ఘర్షణ ఒక థ్రెట్టింగ్ ఉంటుంది. ఆ థ్రెట్ లో నుంచి మళ్ళీ వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఆ సెట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది. వాళ్ళు జైలు వేసినా, కేసు పెట్టినా, లేదంటే వాళ్ళ మీద మరొకటి అన్నా, లేకపోతే సిట్ దర్యాప్తు అన్నా, లేదంటే నందినగర్ అన్నా, ఈయన ఫామ్ హౌస్కి పోయినా, ఎక్కడికి పోయినా ఇదంతా లోపల కూర్చొని మాట్లాడుకునేది ఒక అంగీకారానికి రావడానికి, అందరి దగ్గర ఉన్నది సమానంగా పంచుకోవడానికి, అందరం ఒక దగ్గర అడ్జస్ట్మెంట్ అయిదాం అనే ఒక అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి తీరేది. ఇదంతా ఒక సిండికేట్. ఇది సిండికేట్ పాలిటిక్స్ అంటారు. మనం బిజినెస్లో సిండికేట్ చూస్తాం, కానీ వీళ్ళ మధ్య సిండికేట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బీసీ ఎస్సీ ఎస్టీలకి అతిపెద్ద భయంకరమైనటువంటి ప్రమాదకరంగా వీళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి, వీళ్ళని ఎప్పుడు ఇక ఫోన్లు చూసి కేసీఆర్ని ఎవరు పట్టకపోయారు, కేటీఆర్ని ఎవరు పట్టకపోయాడు, ఎక్కడ అరెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎవరు తీసుకుపోయారు, వీళ్ళని ఎవరు తీసుకుపోయారు అని మా వాడు 42% రిజర్వేషన్లు పక్కన పెట్టి ఈ చూసుకుంటూ కూర్చోవాలి. మా ప్రజలు 42% పక్కన పడేసి వీళ్ళని పట్టకపోతారా, కేసీఆర్ని తీసుకుపోతారా? తీసుకుపోని కేసీఆర్ని, నీ 42% సంగతి ఏంటి? అది కదా జరగాల్సింది. అందుకనే మా మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ అంతా చేసి అది. అందుకనే ప్రజలలో, కోట్ల మంది ప్రజలలో ఏమీ చేయకుండా ప్రజల యొక్క మాంత్రికంగా ప్రజల్ని రాబట్టే ప్రశాంత్ కిషోర్ లాంటి మాంత్రిక శక్తులు ఉన్నాయి కదా, ఏమీ చేయకుండా ప్రజల్లో నుంచి ఓట్లు సంపాదించేది. అవతల బలహీనతల మీద ఇలాంటి 100 కోట్ల మంది ప్రశాంత్ కిషోర్ల లాగా తయారు కావడానికే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయింది. ఇది ప్రోగ్రాం, ఏమి చేయకుండా. అందుకని ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండండి. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. మన కోసం ఆలోచించాలి తప్ప ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు అన్నీ ఇట్లనే ఉంటాయి పాలిటిక్స్ అని మీకు చెప్పుకుంటూ, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.